ముఖ్యంగా వాళ్ళు చెప్పే అన్ని రాష్ట్రాలు మాకు ఒకటే అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే విడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. ఆయన చెబుతున్నారు కదా సీతారామయ్య గారు, నెలకు 3,600 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి అంటే ఉద్యోగులకి నెల చివరిలో బాండ్లు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం వేసుకుంటున్నారు. అంటే ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ చూడొద్దు, మా ఇష్టానికి వ్యతిరేకంగా మీరు ఆంధ్రప్రదేశ్ ని విడదీశారు అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా కావాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, తర్వాత రైతులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆ బాధను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి. అది చాలా చిన్న పని. ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఇక్కడ పరిశ్రమలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. తద్వారా ముఖ్యంగా యువతకి, నిరుద్యోగులకి జీవన భృతి కలిగిద్ది, ఉద్యోగాలు వస్తాయి. ఆ బాధను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి. పాత రోజుల్లో మద్రాసు స్టేట్ గా ఉన్నప్పుడు మద్రాసుకి దాదాపు తమిళనాడు ఉన్న ఏరియా మనం వాళ్ళు కలిసి ఉన్నప్పుడు తమిళనాడుకి 33 జిల్లాలు ఉన్నాయి, మనకి 23 జిల్లాలే ఉన్నాయి. కానీ మనది పెద్ద స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి 33 జిల్లాలు ఉండటం వల్ల అక్కడ తమిళనాడు చాలా డెవలప్ అయింది. మరి ఇప్పుడు కూడా మళ్ళా హైదరాబాద్ ని డివైడ్ చేసిన తర్వాత మనం తక్కువ జిల్లాల్లో ఉన్నాము. కేంద్రం నుంచి కూడా నిధులు కూడా నాకు తెలిసి జిల్లాల వారీగా వస్తాయనుకుంటాను. చాలా తక్కువ నిధులు వస్తాయి కనుక ప్రత్యేక హోదా ప్రకటించవలసిందిగా కోరుతూ ఏబిఎన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమండి, ఇప్పుడు 2 అంశాలు. ఒకటి ఏంటంటే హోదా ఎత్తేస్తారు అని చెప్పి అసలు అన్ని రాష్ట్రాలకి ఆయన అన్నారు కదా, 11 రాష్ట్రాలు